హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగానే ఉన్నాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసేయండి, ఎంజాయ్ చేయండి. వీడియో బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి. అందరికీ శుభోదయం. గురువారము అందరూ బ్లెస్ చేయండి మాకు. నేను ప్రతి గురువారం పూజ చేస్తాను ఫ్రెండ్స్. సాయిబాబాని నమ్ముతాను ఎక్కువగా. ఏ దేవుడైనా ఒకటే, కానీ సాయిబాబా అంటేనే నాకు ఇష్టము. సరే, మరి వీడియో అయితే స్టార్ట్ అయింది, చూస్తూ ఉండండి. లైక్ చేయని వాళ్ళు ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ముందు మా ఛానల్ని ముందుకు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే కొంచెం మా వీడియో ముందుకు వెళ్తూ ఉంటుంది. మాకు కొంచెం మనీ వచ్చినట్టు చేయండి. వాచ్ అవర్స్ పెరిగితేనే మనకి డబ్బులు అనేది వచ్చేది యూట్యూబ్ నుంచి. నా పూజ అయితే ఈ విధంగా అయిందండి. సింపుల్గా అయితే చేసుకున్నా. పువ్వులు అయితే లేవు, మందారం చెట్లు అయితే ఉండేవి. మాయి చెట్లు మొత్తం నరికేసాము కాబట్టి మల్లెపూలు అయితే మా చెట్టు 2-3 అలా ఉన్నాయి. అయితే అవన్నీ కోసుకొచ్చి అక్కడొకటి అలా పెట్టాను నేను. పూజ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా చెప్పండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి. అసలు పూజ విధానం నాది ఎట్టుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎక్కడైనా తప్పు ఒప్పు జరిగిందేమో. ఎప్పుడూ నేను అరటికాయలు అయితే పెడతానండి ప్రసాదం. ఏ పూజ చేసినా అరటికాయలు అయితే పెడతాను నేను. కానీ అరటికాయలు అయితే దొరకలా. రాత్రి వర్షం వచ్చింది కదా, కాబట్టి మాకైతే దొరకలేదు. ప్రతి గురువారం నేను ఈ విధంగా చేస్తానండి. ఇంకా మంచిగా పువ్వులు మొత్తం అలంకరించి చేస్తాను నేను. వీడియో కొంచెం ముందుది వెనకది ముందు అయిందండి, కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను, చూస్తూ ఉండండి. పెద్ద బాబుగా అయితే చెప్పాను కదా విజయవాడ కాలేజీ తీసుకెళ్ళాలని. చిన్న బాబుగా అయితే ఇవాళ స్కూల్కి వెళ్ళాము. వికాస్ టెక్నికల్ స్కూల్ విసన్నపేట, అక్కడైతే జాయిన్ చేసాము. అక్కడ వీడియో కూడా తీసానండి, చూడండి మీరు. మీ పిల్లలు కూడా దగ్గరలో ఉంటే చదివించండి. ఆ స్కూల్ అయితే స్టడీ బాగానే ఉంటుంది. స్టడీ బాగానే చెప్తారు. ఫీజులు కూడా కొంచెం అంటే అట్నే తగ్గిస్తే మాట్లాడితే తగ్గినట్టు ఉంటుంది. కొంచెం వాళ్ళు చెప్పినట్టు మనం వినకూడదు కదా, కొంచెం బేరమే చెయ్యాలి ఎవరైనా సరే. మీరందరూ మాకు సపోర్ట్ చేయాలండి. యూట్యూబ్ నుంచి 4000 వాచ్ అవర్స్ అయితేనే మనకు డబ్బులు అనేది వచ్చిద్ది, లేకపోతే రాదండి. ఇంకో ఛానల్ అయితే 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను, కానీ అందులో వాచ్ అవర్స్ అనేది అవ్వలేదు. ఆ ఫోన్ కూడా పాడైంది. కాబట్టి మా వార్ ఫోన్లో అయితే నేను చేస్తున్నాను. ఎందుకంటే నా పట్టుదలని నేను సాధించాలని ఒకటే నాకు. పూజ అయిన తర్వాత ఏమో మేము అట్టు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే అట్టు చేస్తున్నాను పొయ్యి మీదే. గ్యాస్ ఉందిలే, కానీ గ్యాస్ మీద అయితే చేయలా, పొయ్యి మీద చేశాను అట్టు మీదేమో. రాత్రి ముత్యాలమ్మ తల్లి దగ్గర వెళ్ళినప్పుడు కోడి తెచ్చాం కదా, ఆ కోడి అయితే కూర ఉంది. ఆ కూరతో మా 2 పిల్లలు మా వారు తినేస్తారు. నేనైతే తిననండి గురువారం. ప్రతి గురువారం నేను నీస్ అయితే పట్టుకోను. నా పూజ అయితే విధంగా ఉందండి. ఇప్పుడైతే మేము టిఫిన్ అయితే చేస్తున్నాము, చూడండి. మీరు కూడా ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి మాకు. మా పిల్లలు మా వారు 2 తినేస్తారు ఇప్పుడు. మా లాంటి మధ్యతరగతి కుటుంబాలకి సపోర్ట్ చేయండి అందరూ. మీరు సపోర్ట్ చేసే వల్ల కొంచెం మనీ వస్తే మా పిల్లలకి ఫీజులు కట్టుకొని బాగా చదివిస్తాము. ఫీజులు కూడా 2 పిల్లలకి కట్టాలంటే తల ప్రాణం తోకకొస్తుంది మాకు. ఇదైతే వికాస్ స్కూల్ అండి. చూస్తున్నారు కదా. ఇంటి పని కంప్లీట్ చేసి, ఇంటి పని అయిన తర్వాత పూజ చేసుకొని, పూజ అయిన తర్వాత మళ్ళీ టిఫిన్ తిన్న తర్వాత ఏమో స్కూల్ అయితే వచ్చాము. మేము వెళ్ళినప్పుడేమో పిల్లలకి పాస్ బిల్ అయితే కొట్టారండి. అందరూ వచ్చి అడ్మిషన్ అయితే రాపించుకుంటున్నారు. చూస్తూ ఉండండి, నేను మీకు చెప్తూ ఉంటాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మనుషులు అయితే తక్కువగా వచ్చారు. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా స్కూలు, కాబట్టి తక్కువ మంది వచ్చారు. అసలు అయితే చాలా పిల్లలు అయితే వస్తారండి ఆ స్కూల్కి. ఎల్కేజీ 1st క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా అయితే ఇక్కడ చదివిస్తారు. మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే మళ్ళీ వేరే కాలేజీ అండి. విసన్నపేట నరసిరెడ్డి వికాస్.
ఇదిగోనండి ఆమె బతిలాడుతుంది కదా, ఇద్దరు అమ్మాయిలంట, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు, ఆ అమ్మాయే చదివించాలంట.